హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి శాసనోల్లంఘన ఉద్యమం గురించి మనం తెలుసుకుందాం. మన ప్రీవియస్ క్లాస్లో ఆధునిక భారతదేశ చరిత్రలో మనము గాంధీజీ యొక్క వ్యక్తిగత సత్యాగ్రహాల గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనము శాసనోల్లంఘన ఉద్యమాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మనకు సహాయ నిరాకరణ ఉద్యమం టైంలో మనకు 1922 ఫిబ్రవరి 22న మనకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు గాంధీజీ ప్రకటిస్తాడు. దాన్ని మనం బర్దౌలి తీర్మానం అని అంటారని చెప్పుకున్నాం. సో ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ నిలిపివేసిన తర్వాత 1922 మార్చి 10వ తారీఖున గాంధీజీని అరెస్ట్ చేసి పూణేలోని ఎర్రవాడ జైల్లో ఉంచుతారు. ఆ తర్వాత 1922 ఏప్రిల్లో ఈ యొక్క ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ కార్యనిర్వాహక వర్గము మనకు లక్నోలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఏర్పాటు చేసుకొని ఒక హకీం అజ్మల్ ఖాన్ నేతృత్వంలో శాసనోల్లంఘన కమిటీ, సివిల్ డిసొబీడియన్స్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. హకీం అజ్మల్ ఖాన్ నేతృత్వంలో శాసనోల్లంఘన కమిటీ, సివిల్ డిసొబీడియన్స్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ యొక్క శాసనోల్లంఘన కమిటీకి హకీం అజ్మల్ ఖాన్ అధ్యక్షత వహిస్తే అందులో ఉన్నటువంటి సభ్యులు వచ్చేసి అన్సారీ, మోతీలాల్ నెహ్రూ, తర్వాత రాజగోపాలాచారి, విఠల్భాయ్ పటేల్ మరియు కస్తూరి రంగన్. సో గాంధీజీ అరెస్ట్ అయిన తర్వాత 1922 ఏప్రిల్లో లక్నోలో సమావేశమైనటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గము హకీం అజ్మల్ ఖాన్ నేతృత్వంలో శాసనోల్లంఘన కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇందులో మిగిలిన సభ్యులు ఎవరంటే కన్నా అన్సారీ, మోతీలాల్ నెహ్రూ, రాజగోపాలాచారి, విఠల్భాయ్ పటేల్ అండ్ కస్తూరి రంగన్. సో ఈ కమిటీ ఒక నివేదికను తయారు చేస్తుంది. ఇంకా ఐఎన్సి సమావేశాలు, మన వార్షిక సమావేశాలు జరుగుతూ ఉంటాయి కదా, ఐఎన్సి వార్షిక సమావేశాలు 1922 మనకు గయా వచ్చేసి మనకు గయా అనే ప్రాంతం బీహార్లో ఉంది. గయాలో మనకు ఈ 1922 ఐఎన్సి వార్షిక సమావేశం జరుగుతుంది. దీనికి సిఆర్ దాస్ అంటే చిత్తరంజన్ దాస్ అని అంటాం. చిత్తరంజన్ దాస్ మనకు దీనికి అధ్యక్షత వహిస్తాడు. మనం ఇంతకుముందు ప్రీవియస్ ఆధునిక భారతదేశ చరిత్రలో మనం చెప్పుకున్న 1907లో సూరత్ సమావేశం జరుగుతుంది. బెంగాల్ విభజన తర్వాత మనకు వార్షిక సమావేశాలు జరుగుతాయి. 1907 సూరత్ సమావేశం రాజ్ బిహారు అధ్యక్షత వహిస్తాడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అతివాదులు మితవాదులుగా విడిపోతారు అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు సిఆర్ దాస్ నేతృత్వంలో అధ్యక్షతన ఐఎన్సి సమావేశం గయాలో నిర్వహిస్తారు. ఈ యొక్క శాసనోల్లంఘన కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కొంతమంది ఐఎన్సి నాయకులు శాసనసభల బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదిస్తారు. మనకు 1919 భారత ప్రభుత్వ చట్టం, దీన్నే మార్లే మింటో సంస్కరణలు అంటారు. కామన్గా అందరూ మింటో మార్లే సంస్కరణలు అంటున్నారు. మింటో మార్లే సంస్కరణలు అనకూడదని మార్లే మింటో సంస్కరణలు అనాలి. ఎందుకంటే మార్లే వచ్చేసి భారత రాజ్య కార్యదర్శి, మింటో వచ్చేసి మనకు ఈ యొక్క వైస్రాయ్, కాబట్టి మార్లే మింటో సంస్కరణ అనాలి. సో మార్లే మింటో సంస్కరణ ప్రకారం భారతదేశంలో ఎన్నికలను నిర్వహించాలి అనుకుంటారు బ్రిటన్ ప్రభుత్వం. సో ఆ ఎన్నికలు నిర్వహిస్తే కన్నా శాసనసభల బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఇది చిత్తరంజన్ దాస్కి నచ్చదు, అధ్యక్షుడైనటువంటి చిత్తరంజన్ దాస్కి నచ్చదు. దాంతో అక్కడ 1907లో కాంగ్రెస్ వాళ్ళు ఎలాగైతే అతివాదులు మితవాదులుగా విడిపోయారో ఇక్కడ 1922 ఐఎన్సి సమావేశంలో వీళ్ళు ప్రో
ప్రో చేంజర్స్, నో చేంజర్స్ అని రెండు గ్రూపులుగా విడిపోతారు. ప్రో చేంజర్స్ అండ్ నో చేంజర్స్ అంటే మార్పును కోరుకునేటటువంటి వారు. ప్రో చేంజర్స్ అంటే మార్పును కోరుకునేటటువంటి వారు. నో చేంజర్స్ అంటే కన్నా మార్పును కోరుకోనటువంటి వారు. ఎందుకంటే గాంధీజీ మనకు అరెస్ట్ అయ్యి పూణేలోని ఎర్రవాడ జైల్లో ఉన్నారు 1922 సమయానికి. దీనికి నో చేంజర్స్కి నాయకత్వం వహించేటటువంటి వారు బారా. ఎవరు? బారా అంటే ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు రాజగోపాలాచారి. బాబు రాజేంద్ర ప్రసాద్, రాజగోపాలాచారి నేతృత్వంలో ఒక వర్గం ఏర్పడుతుంది. ఆ వర్గాన్ని నో చేంజర్స్ అని, మార్పు కోరని వారు అని అంటారు. ప్రో చేంజర్స్ వచ్చి చిమోకే. ఎవరు? చిమోకే, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ అండ్ కేల్కర్. వీరి యొక్క నేతృత్వంలో ఒక వర్గం ఏర్పడుతుంది. ఆ వర్గాన్ని ప్రో చేంజర్స్ అంటే మార్పు కోరుకునేవారు అని. బారా నేతృత్వం అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు రాజగోపాలాచారి నేతృత్వంలో ఏర్పడిన గ్రూప్ని నో చేంజర్స్, మార్పు కోరని వారు అని అంటారు. అంటే వీరు గాంధీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటారనమాట. నో చేంజర్స్ వాళ్ళు గాంధీ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? శాసనసభల బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదించాలి అని నో చేంజర్స్ పట్టుబడతారు. కానీ చిమోకే గ్రూపు, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ మరియు కేల్కర్, చిమోకే గ్రూపు మనకు ప్రో చేంజర్స్ అంటే మార్పు కోరుకునేవారు. వీరేమంటారు? ఖచ్చితంగా మనము ఎన్నికల్లో పోటీ చేసి ఈ యొక్క చట్టసభల్లో ప్రవేశించి ఎన్నికల్లో పోటీ చేయాలి, చట్టసభల్లో ప్రవేశించి నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ విత్ హిమ్ అంటే పోటీ చేయాలి, చట్టసభలో ప్రవేశించాలి. నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ విత్ హిమ్ అంటే వారితోనే ఉండి మన నాన్ కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి అని అంటారు. మార్పు కోరుకునేవారు ప్రో చేంజర్స్. సో దానికి వీళ్ళు బాబు రాజేంద్ర ప్రసాద్ మరి రాజగోపాలాచారి వీరు ఒప్పుకోకపోవడంతో ఈ యొక్క చిత్తరంజన్ దాస్ తన ఐఎన్సి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి 1922 డిసెంబర్ 31వ తారీఖున మనకు స్వరాజ్య పార్టీ అనే ఒక నూతన పార్టీని ఏర్పాటు చేస్తారు. స్వరాజ్య పార్టీ అనగా నూతన పార్టీని ఏర్పాటు చేస్తారు. స్వరాజ్య పార్టీ యొక్క పూర్తి పేరు ఏంటంటే కన్నా కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ. దీనిలో ప్రముఖమైన వ్యక్తులు ఎవరంటే కన్నా ఈ చిమోకే అండ్ లాలా మదన జయ. చిమోకే అంటే కన్నా చిత్తరంజన్ దాస్ వచ్చేసి ఈ స్వరాజ్య పార్టీకి అధ్యక్షుడుగాను, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగాను, కేల్కర్, లాలా లజపతి రాయి, మదన మోహన మాలవ్య, జయాకర్ వంటి వారు ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనకు సభ్యులుగా ఇక స్వరాజ్య పార్టీ అనేది ఆవిర్భవిస్తుంది. స్వరాజ్య పార్టీ అంటే స్వరాజ్యం అంటే ఎందుకన్నా ఇండిపెండెన్స్ ఆర్ సెల్ఫ్ రూల్ అని అర్థం. వీరి యొక్క ప్రముఖమైనటువంటి లక్ష్యం అంటే వీరి యొక్క లక్ష్యం ఏమిటంటే గమనంతో కూడినటువంటి దేశభక్తి. దీన్ని ఇంగ్లీష్లో ప్యాట్రియాటిజం ఇన్ లోకోమోషన్ అంటారు. ప్యాట్రియాటిజం ఇన్ లోకోమోషన్ అంటే గమనంతో కూడినటువంటి దేశభక్తి. అంటే ఈ స్వరాజ్య పార్టీ యొక్క ప్రముఖమైన ఉద్దేశం ఏమిటంటే ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలలో ప్రవేశించి బ్రిటిష్ వారితో నుండి చట్టసభలో ప్రవేశించే గవర్నమెంట్లో ఉన్నట్లే అంటే ప్రభుత్వంలో ఉన్నట్లే అంటే ప్రభుత్వంలోనే ఉండి నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ హితీమ్ ప్రభుత్వంలోనే సభ్యులుగా ఉండి ప్రభుత్వానికి నాన్ కోఆపరేషన్ సహాయ నిరాకరణ చేస్తూ వాళ్ళు చేసే చట్టాలు కావచ్చు, రాజ్యాంగ సంస్కరణలు కావచ్చు, వాటిని అడ్డుకొని భారతదేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా చేయాలి అనేటటువంటిది స్వరాజ్య పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశము. ఆ తర్వాత మనకు 1923 మనకు రెండు ఐఎన్సి సమావేశాలు జరుగుతాయి. మనకు ఢిల్లీలో జరిగేటటువంటిది ప్రత్యేక సమావేశము, రెగ్యులర్గా జరిగేటటువంటిది కాకినాడ మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం. 1923 మనకు ఐఎన్సి ప్రత్యేక సమావేశం. ఇంతకు ముందు కూడా సహాయ నిరాకరణ ఉద్యమానికి ముందులో
1920లో మనకు రెండు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. కలకత్తా ప్రత్యేక సమావేశం లాలా లజపతి రాయ్, రెండవది నాగపూర్లో వార్షిక సమావేశం, రెగ్యులర్ సమావేశం. దానికి విజయ వీర రాఘవాచారి అధ్యక్షత వహిస్తారు. ఈ 1923 ఢిల్లీలో జరిగినటువంటి ప్రత్యేక సమావేశానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహిస్తాడు. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఐఎన్సికి అధ్యక్షత వహించినటువంటి అతి పిన్న వయస్కుడు, యంగెస్ట్ పర్సన్, అతి పిన్న వయస్కుడు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇక్కడ ఈ ప్రో చేంజర్స్ మరియు నో చేంజర్స్, ఈ ఢిల్లీ ప్రత్యేక సమావేశంలో ప్రో చేంజర్స్ మరియు నో చేంజర్స్, మార్పు కోరేవారు మార్పు కోరని వారు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఒక అండర్స్టాండింగ్ వస్తే అందరం కలిసే ఉందాము, మీరు మీ పని చేసుకోండి, ఎన్నికల్లో పోటీ చేయండి, చట్టసభల్లో ప్రవేశించి మీరు అక్కడ నాన్ కోఆపరేషన్ కంటిన్యూ చేయండి, మేము బయట ఉండి మేము మా నాన్ కోఆపరేషన్ మా ఉద్యమాన్ని మేము చేసుకుంటూ ఉంటాము, అయితే అందరం కలిసి బ్రిటిష్ వారి మీద పోరాడదాము అని ఒక అండర్స్టాండింగ్ వస్తారు. సో ఆ విధంగా అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మనకు 1919 భారత ప్రభుత్వ చట్టము మార్లే మింటో సంస్కరణ ప్రకారము 1923 నవంబర్లో మనకు భారతదేశంలో ఎన్నికలు నిర్వహించబడతాయి. ఇంకా రెగ్యులర్ సమావేశం కాకినాడ సమావేశం చూసినట్లయితే కనుక 1923 కాకినాడ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక మౌలానా మహమ్మద్ అలీ సోదరులు. ఖిలాఫత్ ఉద్యమంలో మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. అలీ సోదరుల పెద్దవాడైనటువంటి మౌలానా మహమ్మద్ అలీ రెగ్యులర్ సమావేశం కాకినాడ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఇక తర్వాత మనకు ఈ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత 48/101 మొత్తం 101 స్థానాలకు ఎన్నికలు జరిగితే, కేంద్ర శాసనసభకు 101 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 48 స్థానాలను గెలిచినటువంటి స్వరాజ్య పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎందుకంటే ఐఎన్సి పోటీ చేయలేదు, దాంట్లో మనకు ఐఎన్సి పోటీ చేయలేదు కాబట్టి మనకు 101 స్థానాలలో స్వరాజ్య పార్టీ 48 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ఇంకా మిగిలిన స్థానాలను, కొన్ని స్థానాలను ముస్లిం లీగు, కొన్ని స్థానాలను ఇతర స్వతంత్రులు గెలుచుకుంటారు. సో ఆ విధంగా స్వరాజ్య పార్టీ మొదటిసారిగా మనకు చట్టసభల్లోనికి ప్రవేశిస్తుంది. ఆ విధంగా ప్రవేశించిన స్వరాజ్య పార్టీకి చెందినటువంటి మోతీలాల్ నెహ్రూ, స్వరాజ్య పార్టీలో ప్రముఖమైన వ్యక్తి అయినటువంటి మోతీలాల్ నెహ్రూ భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబడింది మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ సభా అధ్యక్షుడు అంటే స్పీకర్. ఇప్పుడు మన స్పీకర్ అంటున్నాం కదా, కేంద్ర శాసనసభకు స్పీకర్, అప్పుడు సభా అధ్యక్షుడిని పిలిచేటటువంటి 1935 భారత ప్రభుత్వ చట్టం తర్వాత సభా అధ్యక్షుడికి స్పీకర్ అన్న వర్డుని యాడ్ చేశారు. స్పీకర్ అని పిలవడం మొదలుపెట్టారు. సో సభా అధ్యక్షుడిగా అంటే స్పీకర్గా మనకు మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే కన్నా విఠల్భాయ్ పటేల్. సో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా మోతీలాల్ నెహ్రూ, మొట్టమొదటి స్పీకర్ సభా అధ్యక్షుడిగా విఠల్భాయ్ పటేల్ నియమించబడతారు. ఓకేనా. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఇయర్ మున్సిపాలిటీలు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. దాంట్లో కూడా స్వరాజ్య పార్టీ విజయ దుదుంబి మోగిస్తుంది. కలకత్తా మేయర్గా చిత్తరంజన్ దాస్ ఎన్నికవుతాడు. ఇంకా చిత్తరంజన్ దాస్ యొక్క ప్రియతమ శిష్యుడు ఎవరంటే కన్నా సుభాష్ చంద్రబోస్. చిత్తరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్ని కలకత్తాకి చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమిస్తాడు. ఎందుకంటే సుభాష్ చంద్రబోసు ఐసిఎస్ అంటే సివిల్ సర్వెంట్, కలెక్టర్గా పనిచేశాడు. సో కాబట్టి సుభాష్ చంద్రబోస్ ప్రియతమ శిష్యుడు, సిఆర్ దాస్కి ప్రియతమ శిష్యుడైన సుభాష్ చంద్రబోస్ని కలకత్తాకి చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమిస్తాడు. అలహాబాదు మున్సిపాలిటీ అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ, గుజరాత్ అహ్మదాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా సర్దార్ వల్లభాయ్ పటేలు, ఇక ఈ పాట్నా బీహార్ పాట్నా మున్సిపాలిటీ అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళు ఎన్నిక కాబడతారు. ఈ విధంగా స్వరాజ్య పార్టీ మనకు ఒక విజయ దుదుంబినే మోగిస్తుంది స్టార్టింగ్లో. ఈ విధంగా స్టార్టింగ్లో విజయ దుదుంబిని మోగించినటువంటి స్వరాజ్య పార్టీ 1925లో సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ మరణించిన తర్వాత చీలిపోతుంది. లాలా లజపత్ రాయ్ ఏమో రాజీనామా చేస్తాడు. 3 గ్రూపులుగా
ఇది ఓల్డ్ స్వరాజ్య పార్టీ ఒకటి. తర్వాత లాలా లజపతి రాయ్ రాజీనామా చేస్తాడు. మదన్ మోహన్ మాలవ్య రాజీనామా చేసి ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తాడు మదన్ మోహన్ మాలవ్య. మిగిలిన జయాకర్, కేల్కర్ ప్రముఖమైన సభ్యులని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు మన. కేల్కర్, జయాకర్, ముంజీ వీళ్ళందరూ కలిసి ప్రతిస్పందనకారులు రెస్పాన్సిబిలిటీస్ అంటారు. ఈ విధంగా మూడుగా చీలిపోతుంది స్వరాజ్య పార్టీ. ఆ తర్వాత కొన్ని పరిణామ క్రమాల తర్వాత కొంతమంది ఏమో ఐఎన్సీలో జాయిన్ అయిపోతారు రాజీనామా చేసి. నిదానంగా స్వరాజ్య పార్టీ అనేది కనుమరుగైపోతుంది. స్టార్టింగ్లో అయితే మాత్రం చాలా పవర్ఫుల్గానే ఉంటుంది. అయితే ఐఎన్సీ మాదిరి నిలకడ లేకపోవడం వలన, మెయిన్గా చిత్తరంజన్ దాస్ మరణించడం వలన ఈ స్వరాజ్య పార్టీ యొక్క మనుగడ అనేటటువంటిది నిదానంగా కనుమరుగైపోతుంది. స్వరాజ్య పార్టీ సాధించినటువంటి ప్రముఖమైన విజయాలు ఏమిటంటే 1924 ముద్దిమాన్ కమిటీ ఏర్పడడానికి బ్రిటన్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన స్వరాజ్య పార్టీ. అని స్వరాజ్య పార్టీ చట్టసభల్లో ప్రవేశించి బ్రిటన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వలన ముద్దిమాన్ కమిటీని ఏర్పాటు చేయడానికి స్వరాజ్య పార్టీ కారణం. 1928లో కూడా పబ్లిక్ సేఫ్టీ బిల్ మీద పోరాడినటువంటిది స్వరాజ్య పార్టీ. ఇక ఆంధ్రాలో స్వరాజ్య పార్టీ, మన ఆంధ్రాలో స్వరాజ్య పార్టీ చూసుకుంటే, ఆంధ్ర ప్రాంతంలో స్వరాజ్య పార్టీని మనం తీసుకుంటే, ఆంధ్రాలో స్వరాజ్య పార్టీకి రామదాసు అధ్యక్షుడుగాను, ఉన్నవ లక్ష్మీనారాయణ కార్యదర్శిగాను ఉంటారు. మద్రాసు ప్రాంతంలో సత్యమూర్తి అధ్యక్షుడుగాను, శ్రీనివాస్ అయ్యంగారు కార్యదర్శిగాను ఉంటారు. ఇది మనకు స్వరాజ్య పార్టీని గురించి. ఇక చిత్తరంజన్ దాస్ గారి గురించి మనం తెలుసుకుంటే, నేను చెప్పాను ఒక వ్యక్తి గురించి మనము తెలుసుకున్నాము అని అంటే కన్నా 5 పాయింట్లు ఉంటాయని. వాటిని మనము టాప్ బి అంటాం. టాప్ బి అండ్ ఓటీపీ. టీ అంటే టైటిల్, బిరుదులు అని. ఓ అంటే ఆర్గనైజేషన్ అని. పి అంటే గన పేపర్స్. బి అంటే బుక్స్. ఓటీపీ అంటే గన అదర్ పాయింట్స్ అని. నువ్వు ఏ వ్యక్తి గురించి కూడా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, మీరు ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి గురించి మనకు ఈ 5 పాయింట్లలోనే బిట్లు అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ టైటిల్ అంటే బిరుదు. చిత్తరంజన్ దాస్ యొక్క బిరుదు ఏమిటి అని అంటే గన దేశబంధు, ఫ్రెండ్ ఆఫ్ నేషన్ అని అంటారు. అతను స్థాపించిన ఆర్గనైజేషన్ మనకు స్వరాజ్య పార్టీని స్థాపించాడు. అతను స్థాపించినటువంటి పేపర్స్ వచ్చేసి నారాయణ్ అనే బెంగాలీ పత్రిక, ఫార్వర్డ్, లిబర్టీ అనే ఇంగ్లీష్ పత్రికలు. తర్వాత బుక్స్ అంటే కూడా ఇతను ఇచ్చినటువంటి నినాదము బ్యాక్ టు విలేజెస్, గ్రామాలకు తరలిరండి, వెనుకకు రండి. బ్యాక్ టు విలేజెస్ అనే నినాదాన్ని ఇచ్చింది చిత్తరంజన్ దాస్. మనకు బ్యాక్ టు విలేజెస్ అంటే గ్రామాలకు తరలిరండి లేదా గ్రామాలకు వెనక్కి రండి అని పిలుపునిచ్చింది చిత్తరంజన్ దాస్. అదే బ్యాక్ టు వేదాలకు తరలిపోండి, బ్యాక్ టు వేదాస్ అనేది దయానంద సరస్వతి. బ్యాక్ టు ఖురాన్కు తరలి వెళ్ళండి అని చెప్పింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇవి గుర్తుపెట్టుకోండి. బ్యాక్ టు విలేజెస్ అన్నది చిత్తరంజన్ దాస్, బ్యాక్ టు వేదాస్ అన్నది స్వామి దయానంద సరస్వతి, బ్యాక్ టు ఖురాన్ అన్నది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇక చిత్తరంజన్ దాస్ అయిపోయింది, స్వరాజ్య పార్టీ గురించి అయిపోయింది. తర్వాత మనము చెప్పుకునే ప్రధానమైన టాపిక్ ఏంటంటే ఇక ముద్దిమాన్ కమిటీ. సో స్వరాజ్య పార్టీ ముద్దిమాన్ కమిటీ. మనకు స్వరాజ్య పార్టీ 1924 చట్టసభల్లో ఎంటర్ అయిన తర్వాత రాజ్యాంగ సంస్కరణల మీద పట్టుబడుతుంది. సో దాని యొక్క ఒత్తిడి కారణంగా 1919 భారత ప్రభుత్వ చట్టం ఏర్పాటు చేసినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఒక మాట అంటుంది, 10 సంవత్సరాల తర్వాత దీని యొక్క స్థితిగతులను పరిశీలించడానికి ఒక చట్టబద్ధమైనటువంటి కమిటీని ఏర్పాటు చేస్తామంటుంది. కానీ 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1923లో ఎన్నికలు జరగడము, స్వరాజ్య పార్టీ శాసనసభలోకి ఎంటర్ కావడం, దాని ఒత్తిడి కారణంగా 1924లోనే ముద్దిమాన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది.
మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, కమిటీలు కమిషన్ల పేర్లు ఎక్కువ వారి యొక్క కమిషన్ లేదా కమిటీ యొక్క అధ్యక్షుడి పేరు మీదనే ఉంటుంది, అధ్యక్షుడి పేరు మీదనే ఉంటుంది. ముద్దిమాన్ కమిటీ, హంటర్ కమిషన్, సైమన్ కమిషన్, ఏది తీసుకున్నా కానీ, క్రిప్స్ రాయబారం, ఇట్లా ఏది తీసుకున్నా కానీ, రౌలత్ చట్టం, అది కానీ వాటికి అసలైన పేర్లు వేరే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఇంతకుముందు జలియన్ వాలాబాగ్ సంబంధించినటువంటి హంటర్ కమిషన్, హంటర్ కమిషన్, దానికి హంటర్ అధ్యక్షుడు కూడా హంటర్ కమిషన్ వచ్చింది. దాని అసలు పేరు ఏం పేరు? డిజాస్టర్ ఎంక్వైరీ కమిటీ. సేమ్ అదేవిధంగా ముద్దిమాన్ కమిటీ 1924లో ఏర్పాటు చేశారు. ముద్దిమాన్ కమిటీ యొక్క అసలు పేరు ఏం పేరు? రిఫార్మ్స్ ఎంక్వైరీ కమిటీ. రిఫార్మ్స్ ఎంక్వైరీ కమిటీ అంటే సంస్కరణల పరిశీలన కోసం, సంస్కరణల విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ. అసలు పేరు ఏం పేరు? రిఫార్మ్స్ ఎంక్వైరీ కమిటీ. 1924లో ఏర్పాటు చేయబడింది. ఎందుకు ఏర్పాటు చేయబడింది? 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి వాటి స్థితిగతులను పరిశీలించి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే తెలియజేయడం కోసం, అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగ సంస్కరణల గురించి చర్చించి నిర్ణయం తీసుకొని ఒక నివేదికను సమర్పించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ముద్దిమాన్ కమిటీ. ఇందులో మనకు 1+8 ఎంతమంది ఉంటారు? 1+8. ముద్దిమాన్ వచ్చేసి అధ్యక్షుడుగా ఉంటారు. ఇక సభ్యులు 8 మంది సభ్యులు ఉంటారు. ఆ 8 మంది సభ్యులు ఎవరంటే కన్నా ఆహా, మామ, పారా, విజయ్, శివతేజ, వీళ్ళు సభ్యులు. ఆ అంటే గన ఆర్థర్ ప్రూఫ్, హా అంటే గన హెన్రీ స్మిత్, ఆర్థర్ ప్రూఫ్, హెన్రీ స్మిత్, మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ షెఫీ, పరాన్ జెపే, విజయ్ చంద్, శివస్వామి అయ్యర్, తేజ్ బహదూర్ సప్రు. సో వీళ్ళు 8 మంది సభ్యులు. అయితే ముద్దిమాన్ కమిటీలో ఈ యొక్క నివేదిక రెడీ చేయడంలో విభేదాల కారణంగా 2 గ్రూపులుగా చీలిపోతుంది. మెజారిటీ సభ్యులు ఏమని ఇస్తారంటే కన్నా కొన్ని మార్పు చేర్పులను చూసి యథావిధిగా ఉంచితే సరిపోతుంది అంటుంది. కానీ మైనారిటీ సభ్యులు ఏమంటారంటే కన్నా లేదు, ఖచ్చితంగా 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలి. అందులో ప్రధానంగా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ద్వంద్వ పాలన, డయార్కీ విధానం ఖచ్చితంగా రద్దు చేయాలి అని నివేదికనిస్తారు. కరెక్ట్గా ఈ ముద్దిమాన్ కమిటీ నివేదికను సమర్పించే సమయానికి బ్రిటన్లో లేబర్ పార్టీ దిగిపోయి కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ఇది ముద్దిమాన్ కమిటీ నివేదిక అటకెక్కుతుంది. ఆ తర్వాత ఈ కన్జర్వేటివ్ పార్టీ ప్రధాని స్టాన్లీ 1927 నవంబర్ 27వ తారీఖున సైమన్ కమిషన్ని ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ కూడా సైమన్ కమిషన్ అంటే సైమన్ అనేవాడు అధ్యక్షుడు, సర్ జాన్ సైమన్ దీనికి అధ్యక్షుడు. దీని అసలు పేరు ఏం పేరు అంటే కన్నా ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్. దీనికి ఉన్న మరొక పేరు వచ్చేసి వైట్ కమిషన్. ఎందుకు అన్నారంటే కన్నా ఇందులో ఉన్న వారందరూ కూడా బ్రిటిష్ వాళ్ళే కావడం, అంటే తెల్లవాళ్ళు కావడం వలన వైట్ కమిషన్ అన్న పేరు వచ్చింది. ఇది మనకు 1+6. ఒకటి వచ్చేసి అధ్యక్షుడు సర్ జాన్ సైమన్, 6గురిలో క్లైమెంట్ అట్లీ. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి ప్రధాని అవుతాడు క్లైమెంట్ అట్లీ. ఇందులో సభ్యుడిగా ఉన్నటువంటి అట్లీ మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చేటప్పటికి ప్రధాని అవుతారు. మిగిలిన 5 మంది, సైమన్ ఒకరు, అట్లీ ఒకరు, మిగిలిన 5 మందిని మనం తీసుకుంటే ఏలే హరి, డొనాల్డ్ హార్ట్. ఇవన్నీ కోడ్స్ అన్నమాట. ఇవన్నీ మనం కోడ్లు గుర్తుపెట్టుకుంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోగలము. అన్నిటిని గుర్తుపెట్టుకోవాలి కష్టం. మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఏదైనా కోడ్ను గుర్తుపెట్టుకోండి. సో ఏలే హరి, ఏ అంటే కన్నా ఎడ్వర్డ్ క్యాడోగామ్, లే అంటే కన్నా లేట్ ఫాక్స్, హరి అంటే కన్నా హ్యారీ లాసన్, డొనాల్డ్, తర్వాత హార్త్ స్టోర్న్. సో వీళ్ళు సభ్యులుగా సైమన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అయితే ఐఎన్సి నుంచి, ముస్లిం లీగ్ నుంచి, మిగిలిన జాతీయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పటి
గవర్నర్ జనరల్ అయినటువంటి ఇర్విన్ ఏం చేస్తాడంటే కనుక శంకర్ నారాయణ అధ్యక్షునిగా 4 సభ్యులతో కూడినటువంటి ఒక భారతీయులతో కూడినటువంటి శంకర్ నాయర్ అధ్యక్షుడుగా, ఎందుకంటే శంకర్ నాయర్ ఇంతకుముందు మనకు వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు. అతనైతేనే కనుక బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంటాడని చెప్పేసి శంకర్ నాయర్ అధ్యక్షుడిగా 4 సభ్యులతో కూడినటువంటి భారతీయులతో కూడిన ఒక కమిటీని ఈ యొక్క సైమన్ కమిషన్కి సలహాలు సూచనలు హెల్ప్గా ఉండడం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. మనకు సైమన్ కమిషన్ ఇండియాకి ఎప్పుడు వస్తుందంటే కన్నా 1920 ఏర్పాటు చేసింది 1927 నవంబర్ 27న, ఇండియాకి వచ్చేది 1928 ఫిబ్రవరిలో వస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం జరిగింది, సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం జరిగిందని. మరి సైమన్ కమిషన్ వచ్చేటప్పుడు మన ఇండియాలో జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అన్నప్పుడు, ఫస్ట్ సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత 1927 రెగ్యులర్ ఐఎన్సి సమావేశం. మీరు చూడండి, గాంధీ యుగంలో మనం స్టార్ట్ చేసినామంటే కన్నా 1915 నుంచి ప్రతి సంవత్సరం జరిగే ఐఎన్సి సమావేశం మనకి ఫ్లోలో ప్రతి ఇయర్లో జరిగే సంఘటన ప్రకారం వస్తూనే ఉంటాయి. మళ్ళీ కొత్తగా ఐఎన్సి సమావేశాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1915 నుంచి మొదలు పెట్టుకోండి. కాబట్టి ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి నావి. 1915 నుంచి రెగ్యులర్గా వస్తున్నాయి. 1915లో గాంధీ వచ్చినప్పుడు, తర్వాత 1916 అతివాదులు మితవాదులు కలిసిపోయినప్పుడు, 1917 ఈ యొక్క చంపారన్ ఉద్యమం చేసిన తర్వాత, 1918, 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగిన, 1920 స్పెషల్ సమావేశాలు, 1921 సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో అహ్మదాబాద్ హకీం హజ్మల్ ఖాను, 1922 మన గయా సమావేశం, నో చేంజర్స్ ప్రో చేంజర్స్ విడిపోతారు, 1923లో 2 సమావేశాలు ప్రత్యేక సమావేశాలు మళ్ళీ కలిసిపోతారు. రెండోది కాకినాడలో జరుగుతుంది, మౌలానా మహమ్మద్ అలీ దానికి అధ్యక్షుడు, 1924, 1920 మనకి ఇట్లా కంటిన్యూగా మనకు వస్తూనే ఉంటాయి. 1927 ఐఎన్సి సమావేశం మనకు మద్రాసులో జరుగుతుంది. దీనికి ఎంఏ అన్సారీ అధ్యక్షత వహిస్తాడు. ఈ ఐఎన్సి సమావేశంలో ఒకే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, సైమన్ కమిషన్ని బహిష్కరిస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేయబడుతుంది. మనకు 1927 ఐఎన్సి సమావేశము మద్రాసు ఎంఏ అన్సారీ ఏకగ్రీవ తీర్మానం చేస్తారు, సైమన్ కమిషన్ని గో బ్యాక్, సైమన్ కమిషన్ బహిష్కరణ. అయితే 1927 మనకు ఐఎన్సి సమావేశాలు కామన్ డిసెంబర్లో జరుగుతుంటాయి. డిసెంబర్లోనే జరిగింది. మద్రాసు ఎంఏ అన్సారీ అధ్యక్షత వహించాడు. ముస్లిం లీగు ఐఎన్సితో కాకుండా కలకత్తాలో ఒక సపరేట్ సమావేశాన్ని ఏర్పడి, ఐఎన్సితో కాకుండా ముస్లిం లీగ్ కూడా డిసెంబర్లో కలకత్తాలో మహమ్మద్ యాకూబ్ అధ్యక్షతన వాళ్ళు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సైమన్ కమిషన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తారు. ఆ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్, హిందూ మహాసభ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్, సో ఇవన్నీ కూడా సైమన్ కమిషన్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తాయి. మరి అందరూ సైమన్ కమిషన్ బహిష్కరించారు కాదు, కొంతమంది వెల్కమ్ కూడా చేశారు. ఆ వెల్కమ్ చేసిన వ్యక్తులు ఎవరంటే కన్నా అంబేద్కర్, మహమ్మద్ షఫీ నేతృత్వంలో ఉన్నటువంటి ముస్లింలు, జస్టిస్ పార్టీ, యూనియనిస్ట్ పార్టీ, వీళ్ళు ఏం చేశారంటే సైమన్ కమిషన్ ఆహ్వానించాయి. సో మొత్తానికైతే సైమన్ కమిషన్ మనకు ఫిబ్రవరిలో వచ్చింది, తన నివేదిక అది రెడీ చేసుకుంటూ ఉంది. సో ఫిబ్రవరిలో లాహోర్లో లాలా లజపతి రాయి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఐఎన్సి సభ్యులందరితో కలిసి. ఇక ఏమేం జరపాలి, ఏమేం కార్యక్రమాలు జరపాలి అనేటటువంటివి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. సో ఆ విధంగా మనకు సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం మొదలవుతుంది. ఫస్ట్ సైమన్ గో బ్యాక్ అనే వర్డ్ యూజ్ చేసిన వ్యక్తి ఎవరంటే కన్నా యూసఫ్ మెహర్. సైమన్ గో బ్యాక్ అనే వర్డ్ని యూజ్ చేసిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి యూసఫ్ మెహర్. మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి మనము చదువుతుంటాం సైమన్ గో బ్యాక్ లాహోర్లో లాలా లజపతి రాయ్ చేస్తూ ఉన్నప్పుడు షాండర్స్ అనే ఇక బ్రిటిష్ అధికారి అతని గుండెల మీద లాఠీతో కొడతాడు అని చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుకుంటూనే ఉన్నాం. సో ఆ షాండర్స్ ఏం చేస్తాడంటే కన్నా లాలా లజపతి రాయ్ గుండె మీద లాఠీలతో కొడతాడు. అప్పుడు లాలా లజపతి రాయ్ ఒక మాట అంటాడు, మేబీ అతని వాయిస్ నుంచి వచ్చిన చివరి మాట కూడా, ప్రతి భారతీయుడి మీద పడేటటువంటి లాఠీ దెబ్బ బ్రిటిష్ సామ్రాజ్యవాదం అనే శవపేటికకి మీద
మీకు మీరు కొట్టుకునేటటువంటి ఒక శిల వంటిది. ప్రతి భారతీయుడి మీద పడే లాఠీ దెబ్బ మీ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదం అనే శవపేటిక మీద మీరంతకు మీరు కొట్టుకునే ఒక శిల వంటిదని ఏది ఎదురు తిరుగుతాడు. కాకపోతే ఆ షాండర్స్ కొట్టినటువంటి దెబ్బలకు లాలా లజపత్ రాయ్ మరణించడం జరుగుతుంది. ఆ తర్వాత షాండర్స్ని చంపినటువంటి స్వాతంత్ర సమర యోధుడు ఎవరంటే కనుక భగత్ సింగ్. షాండర్స్ని చంపినటువంటి స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్. అంటే భగత్ సింగ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. భగత్ సింగ్ ఆ షాండర్స్ని చంపేస్తాడు. ఇక మిగిలిన మన ఆంధ్ర ప్రాంతంలో మనం తీసుకుంటే కనుక మద్రాసు ప్రాంతంలో టంగుటూరి ప్రకాశం పంతులు సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని నడుపుతాడు. ఇక టంగుటూరి ప్రకాశం పంతులు మనకు మద్రాసులో ప్యారిస్ కార్నర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ప్యారిస్ కార్నర్ దగ్గర ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇక బ్రిటిష్ వాళ్ళు లాఠీచార్జ్ చేస్తే పార్థసారథి అనే ఒక వ్యక్తి చనిపోతాడు. ఆ పార్థసారథి అనే వ్యక్తి చనిపోయినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు అతన్ని చూడడానికి వెళతాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అతని పార్థసారథి అనే శవాన్ని చూడడానికి ఇతనికి పర్మిషన్ ఇవ్వడు. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు తన చొక్కా గుండెలని నిప్పేసి ఎదురొడ్డి నిలబడతారు, దమ్ముంటే కాల్చుకోండి అని. అందుకే అతను మనము ఆంధ్ర కేసరి అంటాం. కేసరి అంటే కానీ లయన్. సో ఆంధ్ర కేసరి అన్న బిరుదు వచ్చింది టంగుటూరి ప్రకాశం పంతులు దమ్ముంటే కాల్చుకోండి అని. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి దమ్ముంటే కాల్చుకోండి అన్న వ్యక్తి ఎవరంటే కన్నా స్వామి శ్రద్ధానంద జలియన్ వాలాబాగ్ టైంలో అన్నాడు. ఇక మన ఆంధ్ర ప్రాంతంలో తీసుకుంటే కన్నా అయ్యదేవర కాళేశ్వరరావు గుంటూరు విజయవాడ ప్రాంతంలో బులుసు సాంబమూర్తి మరి కొండా వెంకటప్పయ్య ఆంధ్ర ప్రాంతం అంటే వైజాగ్ ప్రాంతంలో దీనికి నాయకత్వం వహిస్తాడు. ఇది మనకు సైమన్ కమిషన్ రావడం, అదొక రిపోర్ట్ రెడీ చేయడము, సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని జరపడం. ఆ తర్వాత జరిగినటువంటి ప్రధానమైన సంఘటన సైమన్ కమిషన్ గురించి పుండు మీద కారం చల్లినట్లు ఉంది అని వ్యాఖ్యానించింది అనీ బిసెంట్. ల్యాకింగ్ ఇన్ ఇమాజినేషన్ అని అన్నది లార్డ్ ఇర్విన్. జరిగిన ప్రధానమైనటువంటి సంఘటన నెహ్రూ రిపోర్ట్ వచ్చేసి 1928 ఆగస్ట్ 28. మనకి హిస్టరీలో డేట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. 1928 ఆగస్ట్ 28. మనకు 1928 జనవరిలో కామన్ సభలో మన భారతదేశానికి చెందినటువంటి భారత రాజ్య కార్యదర్శి, అంటే భారతదేశానికి చెందినటువంటి కదా, భారతదేశ వ్యవహారాలను చూసుకునే భారత రాజ్య కార్యదర్శి బిర్కెన్ హెడ్ ఒక మాట అంటాడు బ్రిటన్ పార్లమెంటులో, భారతీయులకు రాజ్యాంగాన్ని రచించుకోవడం చేత కాదు అని అంటాడు. దాంతో 1928 ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎంఏ అన్సారీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ అఖిలపక్ష సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. మోతీలాల్ నెహ్రూ అంటే ఎవరైనా నెహ్రూ రిపోర్ట్లో నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ కాదు, మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో 9 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. దాన్నే రాజ్యాంగ రచనా కమిటీ అంటారు. భారతదేశానికి సంబంధించి రాజ్యాంగ రచనా కమిటీ మొట్టమొదటిసారి ఏర్పాటు చేసింది నెహ్రూ కమిటీనే. సో రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ రాజ్యాంగ రచనా కమిటీ తన యొక్క నివేదికను 1928 ఆగస్టు 28 సమర్పిస్తుంది. ఆ నివేదికలో ప్రధానంగా చెప్పిన విషయాలు ఏమిటంటే, మొదటిది అవశిష్ట అధికారాలను పొందుపరిచారు. అంటే ఆ యొక్క రాజ్యాంగ రచనలో రాజ్యాంగంలో ఏమేమి పొందుపరిచారు వీరిచ్చిన నివేదిక నెహ్రూ రిపోర్టులో అవశిష్ట అధికారాల గురించి తెలిపారు. రెండవది ఈ యొక్క వయోజన ఓటు హక్కును గురించి, మంత్రిమండలి గురించి, జనాభా పరంగా నైష్పాసిక ప్రాతినిధ్యం గురించి, ఇక ముస్లిం లీగ్, ఈ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా రిజర్వేషన్ల ప్రకారం 1/3 ప్రకారము ఇక నియోజకవర్గాలను కేటాయించాలని, కేంద్ర రాష్ట్ర అధికారాలను గురించి, తర్వాత ప్రధానంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల గురించి
మొట్టమొదటి ఆ భావాన్ని మనకు పొందుపరిచింది నెహ్రూ రిపోర్టులోని. సో ఈ విధంగా ఒక రాజ్యాంగాన్ని, ఒక మినీ రాజ్యాంగాన్ని రచించి ఆ రిపోర్టుని, నివేదికను సమర్పిస్తారు ఐఎన్సీకి. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు కదా, సమర్పిస్తారు. అయితే ఈ యొక్క నెహ్రూ రిపోర్టు గురించి వ్యాఖ్యానం మహమ్మద్ అలీ జిన్నా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇంకా ఆగా ఖాన్ మరియు మహమ్మద్ షఫీ ఈ నెహ్రూ రిపోర్ట్ని ఏమంటారంటే కన్నా డెత్ వారెంట్ ఆఫ్ ముసల్మాన్స్, అంటే ముస్లింలకు మరణ శాసనం వంటిది అంటారు. సరే, వాళ్ళు వ్యతిరేకించినారంటే ఓకే, వాళ్ళు ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి. కానీ ఐఎన్సీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సత్యమూర్తి వంటి వారు కూడా నెహ్రూ రిపోర్ట్ని వ్యతిరేకిస్తారు. ఈ విధంగా నెహ్రూ రిపోర్ట్ రెడీ చేసిన తర్వాత ముస్లిం లీగ్ వాళ్ళు ఏందన్నా, వాళ్ళేమో అంటే ఊరికే మీకు అర్థం కావాలని ఇట్లా చెప్తున్నాను, ఏందన్నా వాళ్ళేమో ఐఎన్సీ వాళ్ళు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళేమో రాజ్యాంగ రిపోర్ట్లే రెడీ చేసుకుంటూ కూర్చున్నారు, మనం ఒక రిపోర్ట్ రెడీ చేద్దామని జిన్నాకు చెప్తారు. జిన్నా ఖచ్చితంగా రెడీ చేద్దామని చెప్పేసి జిన్నా రిపోర్టు, దీన్ని జిన్నా రిపోర్ట్ అన్నారు. జిన్నా 14 అంశాలు లేదా జిన్నా 14 పాయింట్స్ అంటారు. జిన్నా 14 అంశాలు, జిన్నా 14 పాయింట్స్ అని అంటారు. మహమ్మద్ అలీ జిన్నా కూడా ఒక రిపోర్ట్ని రెడీ చేస్తాడు. 1929 మార్చి 28న 1929 మార్చి 28న ఈ నివేదిక రిలీజ్ చేస్తారు. దీన్ని మనం జిన్నా రిపోర్ట్ అను, జిన్నా 14 అంశాలు, జిన్నా 14 పాయింట్స్ అని అంటారు. అయితే ఈ జిన్నా 14 అంశాల మీద జిన్నాస్ 14 పాయింట్స్ ఇది రెడిక్యులస్ అని అన్నది జవహర్లాల్ నెహ్రూ. ఈ విధంగా ఐఎన్సీ మరియు ముస్లిం లీగ్ ఈ రాజ్యాంగ రచన పోటీలు పెడతారు కదా, రాజ్యాంగ రచన పోటీలలో తలమునకలై ఉన్నప్పుడు 1929 అక్టోబర్ 31వ తారీఖున 1929 అక్టోబర్ 31వ తారీఖున లార్డ్ ఇర్విన్ ఒక ప్రకటన చేస్తాడు. దీన్ని మనం దీపావళి ప్రకటన అంటాం. ఏమంటాం? దీపావళి ప్రకటన అని అంటాం. ఈ ప్రకటన సారాంశం ఏంటంటే కన్నా త్వరలో భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తిని కల్పించబోతున్నాము. అందుకోసము బ్రిటన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నాము. త్వరలో దీపావళి ప్రకటన సారాంశం ఏమిటి? త్వరలో భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తిని కల్పించబోతున్నాము, అందుకోసం బ్రిటన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాము, సహకరించవలసిందిగా కోరుతున్నాము అని దీపావళి ప్రకటన విడుదల చేస్తారు. అయితే ఐఎన్సీ ఎటువంటిది లేనిది బ్రిటను ఇటువంటి ప్రకటన చేయదు కదా, కాబట్టి మేము అటువంటి ప్రకటన నమ్మము అని చెప్పేసి 1929 లాహోర్ సమావేశం అంటారు దీన్ని. 1929 లాహోర్ సమావేశం. సో ఐఎన్సీ సమావేశం 1929 ఐఎన్సీ సమావేశం లాహోర్లో నిర్వహిస్తారు. ఈ లాహోర్ సమావేశానికి లాలా లజపతి రాయ్ నగర్ సమావేశం, ఎందుకంటే రీసెంట్గా సైమన్ గోబ్యాక్లో మరణించాడు కాబట్టి లాలా లజపతి రాయ్ లాహోర్లోనే జరిగింది కాబట్టి లాహోర్లో నిర్వహించారు. లాలా లజపతి రాయ్ నగర్ సమావేశం అని పేరు పెడతారు దానికి. దీంట్లోనే మనకు సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. ఈ సందర్భంగా నెహ్రూ ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఏమిటంటే, ఈ తీర్మానంతో భారతదేశ ప్రజలు ఉద్వేగభరితులైపోయారు. భారతదేశ బంగారు భవిష్యత్తు గురించి వారికి ఆశలు చిగురించాయి అని అంటారు. ఈ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ఆమోదించి జనవరి 26 వెరీ వెరీ ఇంపార్టెంట్, జనవరి 26వ తారీఖున స్వరాజ్య దినముగా జరుపుకోవాలి అని తీర్మానిస్తారు. 1929 లాహోర్ సమావేశంలో నెహ్రూ అధ్యక్షతన జరుగుతుంది. సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదిస్తారు. జనవరి 26వ తారీఖున స్వరాజ్య దినముగా జరుపుకోవాలి. ఇప్పుడు మనకు మోడీ ప్రకటనిస్తుంటారుగా హర్ ఘర్ తిరంగా అని. అప్పుడే 1929లోని ఐఎన్సీ జవహర్లాల్ నెహ్రూ హర్ ఘర్ తిరంగా నినాదాన్ని, అంటే ప్రతి ఇంటి మీద సంపూర్ణ స్వరాజ్య తీర్మానం సందర్భంగా జనవరి 26వ తారీఖున స్వరాజ్య దినముగా పాటించండి, ఆ స్వరాజ్య దినము రోజున ప్రతి ఇంటి మీద జెండాను ఎగరవేయండి అని పిలుపునిస్తాడు జవహర్లాల్ నెహ్రూ. అందుకే మనకు
మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తారీఖున కంప్లీట్ అయినప్పటికీ ఈ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం కారణంగా జనవరి 26వ తారీఖున స్వరాజ్య దినముగా జరుపుకోవాలి అని ఐఎన్సీ పిలుపునిచ్చింది. కాబట్టి మనకు 1949 కంప్లీట్ అయిన 1950 జనవరి 26 నుంచి అమల్లోనికి వచ్చింది. దానికి కారణం ఈ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం స్వరాజ్య దినముగా జరుపుకోవడమే. ఇక గాంధీజీ కూడా ఒక అల్టిమేటం జారీ చేస్తారు బ్రిటిష్ వాళ్ళకి, మీరు ఆ తారీఖు లోపల మీ యొక్క అనౌన్స్మెంట్, అది ఏదైనా కాదు, అనౌన్స్మెంట్ని ప్రకటించకపోతే కనుక మా కార్యాచరణని మేము ప్రకటించవలసి వస్తుంది అని అంటారు. సో దీని ఫలితంగా గాంధీజీ మొదలుపెట్టేటటువంటిది శాసనోల్లంఘన ఉద్యమము, సివిల్ డిస్ఒబీడియన్స్. కామన్ నేమ్ ఇస్ ద ఉప్పు సత్యాగ్రహము. సో మనకు ఈ యొక్క ముద్దిమాన్ కమిటీ, తర్వాత సైమన్ కమిషన్, ఈ నెహ్రూ రిపోర్ట్, చిన్న 14 పాయింట్స్, దీపావళి ప్రకటన, లాహోర్ సమావేశం, ఇవన్నీ అయిపోయిన తర్వాత గాంధీజీ మొదలుపెట్టేటటువంటి ఉద్యమం ఏమిటి? శాసనోల్లంఘన ఉద్యమము. శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిస్ఒబీడియన్స్ అని అంటాం ఇంగ్లీష్లో, సివిల్ డిస్ఒబీడియన్స్. కామన్ నేమ్ ఇస్ ద ఉప్పు సత్యాగ్రహము. దీన్ని మొదలు పెట్టడానికి ప్రధాన కారణము, తక్షణ కారణము సైమన్ కమిషన్, సైమన్ రిపోర్టు. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రము కావాలి, స్వరాజ్యాన్ని ప్రకటించాలి అని ఈ యొక్క శాసనోల్లంఘన ఉద్యమాన్ని మొదలు పెడతాడు గాంధీజీ. శాసనోల్లంఘన ఉద్యమాన్ని తీసుకుంటే 1930 మార్చి 12వ తారీఖున మొదలవుతుంది. 1934 ఏప్రిల్ 6వ తారీఖున ఎండ్ అవుతుంది. 1930 మార్చి 12వ తారీఖున దండి యాత్రతో మొదలవుతుంది. 1934 ఏప్రిల్ 6వ తారీఖున నిలిపివేస్తున్నట్లు గాంధీజీ ప్రకటిస్తారు. మనకు గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమంలో ఇచ్చే డైలాగు అందరికీ తెలుసు. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఏమని నినాదం ఇస్తాడు? డూ ఆర్ డై అని ఇస్తాడు. డూ ఆర్ డై నినాదం ఇస్తాడు. అదేవిధంగా శాసనోల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం టైంలో కూడా గాంధీజీ ఒక నినాదం ఇచ్చాడు. అది ఫైట్ ఫర్ ఫినిష్. ఫైట్ ఫర్ ఫినిష్ అంటే ఎండ్ కోసం, స్వరాజ్యం కోసం ఫైట్ చేయండి. ఫైట్ ఫర్ ఫినిష్. ఎప్పుడైనా గాంధీ ఏం చేస్తాడంటే, ఫస్ట్ మావి కొన్ని వినతులు ఉన్నాయి, మీరు వినండి బాబు అని గవర్నమెంట్కి లేఖను రాస్తాడు. చాలా సందర్భాలు ఫస్ట్ ఆ లేఖకి వాళ్ళు ఒప్పుకోకపోతే నిరాహార దీక్ష చేయడమో లేకపోతే ఉద్యమం చేయడం మొదలు పెడతాడు గాంధీజీ. సో సేమ్ యాజ్ ఎ రూల్ ప్రకారం శాసనోల్లంఘన ఉద్యమానికి ముందర ఫిబ్రవరి నెలలో గాంధీజీ లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్కి ఒక లేఖను రాస్తాడు. 11 అంశాలతో కూడినటువంటి ఒక లేఖను రాస్తాడు. అందులో 11 అంశాల్లో ఏమని చెప్తాడంటే, ఉప్పు సత్యాగ్రహం అంటే ఉప్పు మీద పన్నును విధించింటారు అప్పుడు. సో కాబట్టి ఉప్పు మీద విధించిన పన్నును రద్దు చేయాలి, భారతీయులు ఉప్పును రెడీ చేసుకోవడానికి అనుమతినివ్వాలి, తర్వాత ఈ సముద్ర నౌకా రవాణాను భారతీయులకు అప్పచెప్పాలి, భూమి శిస్తులో 50% తగ్గించాలి, పౌర పాలనా వ్యయంలో 50% తగ్గించాలి, సైనిక వ్యయంలో 50% తగ్గించాలి, 50% తగ్గించాలి. అదేవిధంగా ఈ యొక్క మత్తు పదార్థాలు, ధూమపానం, మద్యపానం ఇవి ఉన్నాయి కదా, వీటిని నిషేధించాలి, కేంద్ర ఇంటెలిజెంట్ని సంస్కరించాలి, జౌలీ పరిశ్రమను కాపాడాలి, స్టెర్లింగ్తో మారక విలువ, స్టెర్లింగ్తో రూపాయి మారక నిష్పత్తి ఉంది కదా, దానిని తగ్గించాలి. ఆ తర్వాత ఈ యొక్క రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. పౌరులు, భారతీయ పౌరులు వారి యొక్క ఆత్మరక్షణ కోసం ఆయుధాలను వాడుకోవడానికి వారికి పర్మిషన్ ఇవ్వాలి అని 11 అంశాలతో కూడినటువంటి లేఖను గాంధీజీ పంపించడము. యాజ్ యూజువల్గా లార్డ్ ఇర్విన్ దానిని నిర్విధాంశముగా తిరస్కరించడం జరుగుతుంది. దాంతో గాంధీజీ 1930 మార్చి 12వ తారీఖున 78 మంది, ఎంతమంది? 78 మంది అనుచరులతో, 78 మంది అనుచరులతో, 78 మంది అనుచరులతో, దీన్ని మనం దండి యాత్ర అంటాం. ఏమంటాము? దండి యాత్ర. 78 మంది అనుచరులతో 25 రోజుల పాటు ప్రయాణించి 200 మైళ్ళు, ఎన్ని మైళ్ళు? 200 మైళ్ళు. 78 మంది అనుచరులు, 25 రోజులు, 200 మైళ్ళు అంటే అప్రాక్సిమేట్లీ 390 కిలోమీటర్లు. అప్రాక్సిమేట్లీ 390 కిలోమీటర్లు ప్రయాణించి 1930 ఏప్రిల్ 6వ తారీఖున దండికి చేరుకుంటాడు.
సో మనకు 1930 మార్చి 12న సబర్మతి ఎక్కడి నుంచి మొదలు పెడతాడు? సబర్మతి ఆశ్రమం నుంచి. 1930 మార్చి 12వ తారీఖున సబర్మతి ఆశ్రమం నుంచి తన దండి యాత్రను మొదలుపెట్టి 78 మంది మనుషులతో అనుచరులతో 25 రోజుల పాటు 200 మైళ్ళు దండి యాత్ర చేసి 1930 ఏప్రిల్ 6వ తారీఖున దండికి చేరుకుంటాడు. ఇక్కడ మనకు రాజ్ అని గుర్తుపెట్టుకోవాలి. రాజ్ అనకే కోడును గుర్తుపెట్టుకోవాలి. అక్కడ గాంధీజీ తయారు చేసిన ఉప్పుని 20 గ్రాముల ఉప్పు, 20 గ్రాముల ఉప్పుని 520 రూపాయలకు, అప్పట్లోనే 520 రూపాయలు కొనుగోలు చేసింది ఆరంటే రామ్చోడ్ సోదన్. రామ్చోడ్ సోదన్. తర్వాత ఏ అంటే కన్నా ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఏ అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఈ 78 మంది అనుచరులలో ఏకైక ఆంధ్రుడు ఎవరంటే కన్నా ఎర్నేని సుబ్రహ్మణ్యం. జే అంటే కన్నా జమన్లాల్ బజాజ్. ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని ఆర్థిక సహాయాన్ని అందించిన వ్యక్తి ఎవరంటే కన్నా జమన్లాల్ బజాజ్. ఆర్ అంటే రామ్చోడ్ సోదన్, ఏ అంటే కన్నా ఎర్నేని సుబ్రహ్మణ్యం, జే అంటే కన్నా జమన్లాల్ బజాజ్. ఇక్కడ మనకు 2 ప్రధాన సంఘటనలు జరుగుతాయి. మొదటిది ఈ యొక్క కలకత్తాలో రైటర్స్ బిల్డింగ్లో ప్రిజన్ అనే ఐజీని చంపింది ఎవరంటే కన్నా దినేష్ అండ్ బాదల్. అదేవిధంగా దరసానా కొఠారాల ఉప్పు కొఠారాల మీద దాడి చేసింది సరోజిని నాయుడు మరియు మణిలాల్ గాంధీ. మణిలాల్ గాంధీ ఎవరంటే కన్నా గాంధీ యొక్క కుమారుడు. సో ఈ విధంగా ఈ 2 దుర్ఘటనలు జరుగుతాయి. సో ఈ విధంగా శాసనోల్లంఘనము బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు 1930 మే 5వ తారీఖున యాజ్ యూజువల్గా మళ్ళీ ఈ బ్రిటిష్ వారు గాంధీజీని అరెస్ట్ చేసి పూణేలోని ఎర్రవాడ జైల్లో ఉంచుతారు. అప్పుడు ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించింది సరోజిని నాయుడు మరియు అబ్బాస్ త్యాబ్జీ. ఈ యొక్క దండి సత్యాగ్రహం గురించి వ్యాఖ్యానాలు మనం చూసినట్లయితే మోతిలాల్ నెహ్రూ, అబ్బాస్ త్యాబ్జీలు ఏమంటారంటే కన్నా శ్రీరాముడు వానర సైన్యంతో శ్రీలంక మీద దండయాత్ర చేసినట్లుగా ఉంది అంటారు. సుభాష్ చంద్రబోస్ ఏమంటాడంటే కన్నా నెపోలియన్ ఎల్బో దీవి నుండి ప్యారిస్కు చేసినటువంటి యాత్ర, ముస్సోలిని ఇటలీ నుంచి రోమ్కు చేసినటువంటి యాత్రతో పోలుస్తాడు. ప్రఫుల్ల చంద్రరాయ్ వచ్చేసి ఇక్కడ మోజెస్ యూదులతో కలిసి చేసినటువంటి యాత్రతో పోలుస్తారు. ఇంకా ఈ గాంధీజీని ఇక్కడ పెట్టిన తర్వాత మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి ఇండియాలో. రౌండ్ టేబుల్ సమావేశాలు 1930 నుంచి 1932 మధ్యలో మనకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. మనకేమి ఇక్కడ 1930 నుంచి 1934 మనకు శాసనోల్లంఘన ఉప్పు సత్యాగ్రహం జరుగుతుంది. అదే సమయంలో బ్రిటన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం 1930 నుంచి 1932 మధ్యన 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. అయితే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమం సంపూర్ణ స్వరాజ్య తీర్మానంకి ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్ఎస్ హాజరు కాదు. అట్ ద సేమ్ టైం గాంధీజీ ఏమో జైల్లో ఉన్నాడు. సో అప్పుడు 1931 మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. 1931 మార్చి 5వ తారీఖున గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు. ఈ పూనాలోని ఎర్రవాడ జైల్లో గాంధీ ఇర్విన్ ఒడంబడిక లేదా గాంధీ ఇర్విన్ ఒప్పందం జరుగుతుంది. మన రౌండ్ టేబుల్ సమావేశాలు చెప్పుకునేటప్పుడు దాని గురించి క్లియర్గా చెప్పుకుందాం. సో సరే, ఇంకా గాంధీజీ కొన్ని షరతులు పెడతాడు, దానికి ఇర్విన్ ఒప్పుకుంటాడు. తర్వాత ఇర్విన్ చెప్పిన దానికి గాంధీజీ కూడా ఒప్పుకుంటాడు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని టెంపరీగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించి 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి పోతాడు గాంధీజీ. అక్కడ కొన్ని జరుగుతాయి. మన రౌండ్ టేబుల్ సమావేశాలు చెప్పుకునేటప్పుడు క్లియర్గా అక్కడ కొన్ని జరుగుతాయి. గాంధీజీ దాన్ని వ్యతిరేకించి మళ్ళీ ఇండియాకి తిరిగి రావడము, మళ్ళీ గాంధీజీని తిరిగి అరెస్ట్ చేసి పూణేలోని ఎర్రవాడ జైల్లో ఉంచడము, గాంధీజీ మళ్ళా శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునివ్వడం జరుగుతుంది. సో అక్కడ మళ్ళీ పిలుపునిచ్చిన తర్వాత ఆ విధంగా శాసనోల్లంఘన ఉద్యమం కంటిన్యూ అవుతుంది. చివరికి 1934 ఏప్రిల్లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించి నూతన కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని చెప్పేసి గాంధీజీ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇది మనకు శాసనోల్లంఘన ఉద్యమాన్ని గురించి. శాసనోల్లంఘన ఉద్యమానికి మన ఆంధ్ర ప్రాంతంలో తీసుకున్నట్లయితే కనుక కొండా వెంకటప్పయ్య ఆంధ్ర వైజాగ్ ప్రాంతంలో నాయకత్వం వహిస్తాడు. తేనేటి విశ్వనాథం
తేనేటి విశ్వనాథం వచ్చేసి గుంటూరు మన విజయవాడ ప్రాంతంలో నాయకత్వం వహిస్తారు. సో ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రాలో శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? కొండా వెంకటప్పయ్య మరియు తెన్నేటి విశ్వనాథం. సో ఇది మనకు ఈరోజు శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించిన టాపిక్. ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాము? సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత గాంధీజీ అరెస్ట్ కావడము, 1922 గయా సమావేశంలో నో చేంజర్స్ ప్రో చేంజర్స్గా కాంగ్రెస్ వాళ్ళు విడిపోవడము, దాని తర్వాత స్వరాజ్య పార్టీ చిత్తరంజన్ దాస్ స్వరాజ్య పార్టీని స్థాపించడము, ఆ స్వరాజ్య పార్టీని గురించి, తర్వాత ముద్దిమాన్ కమిటీ గురించి, సైమన్ కమిషన్ గురించి, నెహ్రూ రిపోర్ట్, జిన్నా 14 అంశాలు, తర్వాత దీపావళి ప్రకటన, లాహోర్ సమావేశము, శాసనోల్లంఘన ఉద్యమం. సో ఈ టాపిక్ని మనం ఈరోజు నేర్చుకున్నాము. నెక్స్ట్ మనము క్విట్ ఇండియా ఉద్యమము. మనం చెప్పాను నేను, గాంధీ యుగాన్ని మనము 5 పార్టులుగా విభజించుకోవాలి. మొదటి పార్ట్ 1 వ్యక్తిగత సత్యాగ్రహాలు, రెండో పార్ట్ 2 సహాయ నిరాకరణ ఉద్యమము, పార్ట్ 3 శాసనోల్లంఘన ఉద్యమము, పార్ట్ 4 క్విట్ ఇండియా ఉద్యమము, చివరికి పార్ట్ 5 క్యాబినెట్ మిషన్ లేదా క్యాబినెట్ రాయబారం, మంత్రిత్వ రాయబారం, ఇండియాకి ఇండిపెండెన్స్. 5 పార్టులుగా విభజించుకొని గాంధీ యుగాన్ని చదివితే చాలా ఈజీగా గుర్తుంటుంది. సో మనకు పార్ట్ 1 వ్యక్తిగత సత్యాగ్రహం అయిపోయింది, పార్ట్ 2 సహాయ నిరాకరణ ఉద్యమం అయిపోయింది, పార్ట్ 3 శాసనోల్లంఘన ఉద్యమం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మన క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమానికి ముందు జరిగినటువంటి పరిణామ క్రమాలు ఏమిటి అంటే రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, ఆగస్టు లిల్లితుక ప్రతిపాదన, ఆ విధంగా కొన్ని జరగడము, చివరికి క్రిప్స్ రాయబారం తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం కావడం, వాటిని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించినటువంటి విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.